మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయాలని అంటున్న రాష్ట్ర ప్రభుత్వం సొంత లబ్ధి కోసం పథకం అమలును అడ్డుకోవడం వల్లే అవ్వబెట్టదు అడుక్కోనివ్వదనే పరిస్థితి నేడు రైతుకు కలిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం మండలంలో కురిసిన వడగళ్ల వాన భారీ వర్షం వల్ల మండలంలోని వరి రైతులు 100 ఎకరాల్లో పంట నష్టపోయిన విషయాన్ని తెలుసుకున్న రఘునందన్ రావు సోమవారం మండల కేంద్రంలోని పొలాల్ని సందర్శించారు. పర్యటన సందర్భంగా రైతులు కుటుంబంతో సహా ఎంపీ కాళ్లపై పడి తమను ఎలాగైనా ఆదుకోవాలని, లేని పక్షంలో తమకు చావే శరణ్యమని వేడుకున్నారు. కాళ్ల మీద పడ్డ రైతుల్ని వారిస్తూ రఘునందన్ రావు ఖచ్చితంగా ఆదుకుంటామని, ప్రభుత్వం తరపునే కాకుండా సొంతంగా కూడా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు శిర్న చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు మైలారం నరసింహులు, నర్సంపల్లి గ్రామ అధ్యక్షుడు అశోక్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు హరిబాబు, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, మండల బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఏం చేస్తారంటే ఉదాహరణకి ఏం పేరండి ఇది రాజు కదా, పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది? కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే రాజుది పాస్బుక్ ఉంటుంది కానీ వ్యవసాయం ఇంకొక రైతు చేస్తుంది, సోదరు చేస్తుంది. మీ దగ్గర కాలంలో ఈసారి ఇంక్లూడ్ చేస్తామని చెప్పింది కలెక్టర్ మాట్లాడి. ఈయన పాస్బుక్ నెంబర్ అయ్యింది, ఈయన పేరు రాయండి. ఈయననే కాస్ట్ చేస్తున్నాడా వేరే ఇంకెవరైనా కాస్ట్ చేస్తున్నారా అనేది కూడా స్పెసిఫిక్. ఆయన 10 ఎకరాలు చేస్తున్నాడు, మిగతా 7 ఎకరాలు ఎవరిదంటే పక్క రైతు దగ్గర కౌలు తీసుకున్నాడు. మీరు ఈ రైతు పేరే రాశారు అనుకో, రేపు ఏమొస్తుందో వచ్చేది ఇదే రైతు పోతుంది కానీ కౌలు చేసిన ఆయన కాదు. ఈయనకి ఓకే చేయండి, జాగ్రత్తగా పాస్బుక్ మీ పేరు మీద 3 ఎకరాలు. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు తల్లి ఇక్కడ ఏమైతుందంటే ఈయన పేరు మీద భూమి ఉండదు, వీళ్ళ నాయన పేరు మీద ఏం చేస్తున్నా అంటే ఏవో గారు రాగానే రాపిస్తాడు. అట్లా కాకుండా దయచేసి నేను ఏమంటున్నా అంటే పాస్బుక్ తెప్పించుకుంది, మీరు ఓకే కూర్చోండి. ఇలా మదర్ పేరు మీద అయితే మదర్ పేరు రాయండి. ఫాదర్ ఈ రైతు మనం గమనించాల్సింది ఏంటంటే మీరు రాపించేటప్పుడు ఆగం కావద్దు. ఎక్కువ రాపిస్తామనే తొందరలో ఆగమై పక్కన ఉన్న వాళ్ళది మనది కలుపుకున్నట్టు చేయకూడదు. మీకు పాస్బుక్ ఉంటుంది, దానికి నెంబర్ ఉంటుంది, పట్టాదారు పాస్బుక్కి మీకు ఎంత విస్తీర్ణం ముందు ఉంటాయి, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని రాయించి. మీరు కూడా రైతులు ఏం చేస్తున్నారు, తహసీల్దార్ గారితో కోఆర్డినేట్ చేసుకొని వాటి బెస్ట్ అనేది చూసి నష్టం జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు మనం ఎట్లా చేయాలి. ఫసల్ బీమా అయితే లేదు కదా, ఏమి ఇస్తాం మనం, ఏమి వేయగలుగుతాం, ఏ స్కీమ్ కింద గవర్నమెంటే ఇవ్వాలి. సో అందరిది రాసుకుంటారు. నేను అక్కడ 5-6 ఊర్లో వేసరికి బాగా ఆలస్యమైంది. కూరగాయల తోటలు, పొక్కడి తోటలు అవన్నీ తిప్పారు. ఒక ఊరికి పోతే ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, నాపోలం చూడ రైతులను చూసుకోవడం వల్ల అక్కడ కర్నాలపల్లిలో 1528 మంది రైతుల భూమి పోయింది, పంట పోయింది. 1528 మంది రైతులు అంటే అర్థం చేసుకోరు మీరు, వాళ్ళ గోస ఎట్లుంటుందని. ఒకరైతే 24 ఎకరాలు కౌలుకు తీసుకొని వేసుకుంటారు. అమ్మేడుస్తుంది కాబట్టి చూసి సాయంత్రం వరకు ఏం లేవు, గతం అయిపోయింది. కేవలం వ్యవసాయం ఆధారం ఉంది, అట్లానే వీళ్ళ ఎమోషన్ కంట్రోల్ తీసుకొని నేను మాట్లాడతా, కలెక్టర్ గారితో ఉదయం మాట్లాడినా, కమిషనర్ గారితో మాట్లాడినా, మళ్ళీ మాట్లాడతా. పంపించారు వెంటనే తహసీల్దార్లు ఎవరినందరినీ చూస్తా చల్ల ఏడొకటి తప్పకుండా ఏదో ఒక రకంగా నేను కూడా కొంత సాయం చేస్తాను. మండలాల్లో నిన్న సాయంత్రం అకాలంగా పడినటువంటి ఈ వడగండ్ల వాన వల్ల
పేద గిరిజన రైతులు అనేక మంది నోటికొచ్చినటువంటి పంటని చేజేతుల కళ్ళ ముంగట రాలిపోవడం చూసి బాధాతప్త హృదయాలతో ఏడుస్తూ ఉన్నారు. వడగండ్లు రైతులకి కన్నీళ్ళని మిగిల్చినవి తప్ప ఇంకొకటి మిగిల్చలేదు. దురదృష్టం, మన రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని ఇచ్చిన సందర్భంగా రకరకాల రాజకీయ కారణాల చేత ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల దాదాపు ఈరోజు ఒక్కొక్క రైతు వ్యవసాయం మీద పెట్టిన ఖర్చు సుమారు 25 నుంచి 30 వేల రూపాయలు ఒక ఎకరం సాగుబడి కోసం పెట్టినటువంటి ఖర్చు. రేపు ప్రభుత్వం ఏదో కంటి తుడుపుగా 5,000, 10,000 ఇస్తే 10 ఎకరాల్లో సాగు చేసినటువంటి రైతులకి కన్నీరు తప్ప ఇంకొకటి మిగులుతలేదు. అమ్మ పెట్టది అడక తిననియది. రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఏది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫసల్ బీమా పథకాన్ని కూడా అమలు చేయకపోవడం వల్ల ఇట్లాంటి పేద రైతులకు సంబంధించినటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీరుస్తుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. చాలా చెప్తారు మాటలు మాత్రం. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టామని ఒక ఆయన చెప్తాడు, 1,00,000 కోట్లు పెట్టి రేపు మూసిని సాఫీ చేస్తామని ఒకటి చెప్తాడు. అన్న మీరు మూసి నీళ్ళు తాగుతారా, కాళేశ్వరంలో ఈత కొడతారా, మాకు సంబంధం లేదు. కానీ ఇగో ఈ రైతుల కన్నీళ్లు తుడిచేందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా పథకాన్ని మీరు దయచేసి ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జోడీకరించండి. పాత ముఖ్యమంత్రి జోడించలేదని కొత్త ముఖ్యమంత్రి జోడించకపోవడం, ఇలా నార్సింగ్లోనే ఒక పక్క మంచి కనబడుతుంది, ఇంకొక పక్క రైతన్నలు నష్టపోయి కనబడతా ఉన్నారు. మీరు మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని చేస్తాం ఇన్సూరెన్స్ అంటే దానివల్ల నష్టం జరుగుతూ ఉంది. అదే ఫసల్ బీమా పథకం ఒకవేళ ఈ రాష్ట్రంలో అమలు అయ్యి ఉంటే ఈరోజు నష్టపోయినటువంటి ఈ రైతన్నలు, ఈ చిన్నారి పిల్లలు, వాళ్ళ అమ్మ ఏడుస్తుంది కాబట్టి ఆ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. నిన్నటిదాకా నోటిదాకా వచ్చింది అనుకున్నటువంటి ఆ రైతుకి పంట ఈరోజు చేజారిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి చంద్రశేఖరరావు గారు, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు పక్కన పెట్టి నా మెదక్ పార్లమెంట్ పరిధిలో నిన్న సాయంత్రం అకాలంగా కురిసినటువంటి వడగండ్ల వానతో నష్టపోయినటువంటి రైతన్నలకి ఎకరాకి 50,000 రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి నెల రోజుల్లోపు రైతులకు అందిస్తే వాళ్ళు మళ్ళీ వర్షాకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదని, ఈ రైతన్నల ఉసురు దాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.